దాశరథి కరుణాపయోనిధి. మనం చదువుతుంటే ఆ స్వామి యొక్క రూపం మన కళ్ళ ముందు ప్రత్యక్షం కావాలి. ప్రత్యక్షం కాలేదు అంటే నువ్వు పాపాత్ముడు, ఇంకా అంతకంటే వేరే మాట లేదు. తర్వాత ఏమంటున్నాడు అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రీతిలో మోక్షం పొందారు. పన్నిద్దరాళ్వార్లలో ఒకడైనటువంటి విప్రనారాయణ అనే పేరు కలిగినటువంటి మహాభక్తుడు వైష్ణవ శిఖామణి, వాడు మాలా కైంకర్యంతో వాడు ముక్తి పొందాడు. అందరూ అదే పద్ధతి అని లేదు, ఒక్కొక్కడికి ఒక అదృష్టం. ఆ భగవంతుడు ఆ బుద్ధి పుట్టిస్తాడు. సరే, బుద్ధి కర్మానుసారిణి అనేటువంటిది వేరే సందర్భాల్లో మనం వాడుతుంటాం, కానీ ఏదైనా కూడా ఒక బుద్ధి పుట్టిందంటే అది మన యొక్క పూర్వ కర్మ ఫలితంగా మనకు వస్తుంటుంది అన్నాడు. ఇక తర్వాత, ఓ రామచంద్ర, నీవు నీ అర్ధాంగ లక్ష్మి అయిన సీత, నీ తమ్ముడైన లక్ష్మణుడు, నీ సేవకుడైన రామదాసు, అసలు రామదాసు ఆయనేగా, హనుమంతుడు, వీళ్ళందరికీ ఒక్కొక్క రకమైనటువంటి ఒక్కొక్క గొప్పతనం ఉందయ్యా, విశేషణాలు ఉన్నాయ్యా. నేను చెప్తాను ఏంటంటే, నువ్వున్నావు అనుకో, నీవు సరే, ఇక నిన్ను మించినటువంటి వాడు లేడు. కానీ నీ భార్య కానీ, నీ తమ్ముడు కానీ, నీ దాసులు కానీ, వీళ్ళ సంగతి చూడు, నేను చెప్తాను. సిరులిడ సీత, భాగ్యం ఇవ్వాలంటే ఆమె లక్ష్మీదేవి కదండి. లక్ష్మీదేవి ఏమిస్తుంది? లక్ష్మి అంటేనే భాగ్యం. సిరులిడ సీత పీడల గజిమ్ముటకున్ హనుమంతుడు. ఇప్పటికి కూడా ఏదైనా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ కొంచెం భయంతో జ్వరాలు రావటం కానీ, లేదా పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం కానీ ఏదన్నా జరిగినప్పుడు రక్షరేఖని కడతారు. హనుమంతుడి బిళ్ళను మెడలో ఒకటి ధరింపజేస్తారు. లేదా 40 రోజులు నాయన రామాలయములో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి విగ్రహము చుట్టూ ప్రదక్షిణాలు చేయరా బాబు అని చెబుతాం. అంటే సమస్తములైనటువంటి పీడలు చీడలు ఇవన్నీ పోవాలంటే మరి ఎవరిని రాముడిని ఎందుకు గొలవకూడదండి అని మీరు అడగవచ్చు. ఆ దైవము యొక్క ప్రత్యేకత వేరు, వైశిష్ట్యం వేరు. నీకు రక్షణ, ఏదన్నా నీకు ఆపద వచ్చినప్పుడు రక్షణ ఆ మహానుభావుడు. అంతే కాదు, పీడలు, బాధలు, రోగాలు, నొప్పులు ఇటువంటి వచ్చినప్పుడు హనుమంతుడు. అందుకని బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాద్భవేత్ అన్నారు కదా. అంటే జ్ఞానినాం అగ్రగణ్యం, జ్ఞానులలో ఇంతమంది ఉంటే మరి హనుమంతుడిని ఎందుకు చెబుతున్నామండి? చెబుతున్నాం. ఇప్పుడు చమత్కారంగా ఏదో ఒరే ఆంజనేయ స్వామి మొహం వేసుకొని నువ్వును పో వదలబో. ఆంజనేయ స్వామి మహాసౌందర్యవంతుడు, మహాపరాక్రమవంతుడే కాదు, స్వర్ణశైలాభదేహం ధనుజవన కృశానం జ్ఞానినాం అగ్రగణ్యం. సరే, గోష్పదీకృత వారేశం మసీకృత రాక్షసం రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం అదంతా అట్లా పెట్టండి. హనుమంతుని యొక్క గొప్పతనము, బలపరాక్రమములు అవన్నీ అట్లా ఉంచండి. ప్రపంచంలో 9 వ్యాకరణములు మరి కర్మసాక్షి అయినటువంటి సూర్యభగవానుడి దగ్గర శుశ్రూష చేసి వ్యాకరణములు నేర్చుకొని మహాపండితుడు అని అనిపించుకున్నటువంటి వీరుడు మహానుభావుడు ఒక్క ఆంజనేయ స్వామి. అందుకే అష్టదిగ్గజములలో ఒకడైనటువంటి రామరాజభూషణ బిరుదాంకితుడైనటువంటి భట్టుమూర్తి ఆంజనేయోపాసన చేసి అంత వాడైనాడు. ఆంజనేయోపాసకులు ఉన్నారండి ఈ తరంలో కూడా. కొంతమంది కోట వీరాంజనేయ శర్మ గారు, మరి మహానుభావులు, కొంతమంది అవధాన కవులు, భట్టుమూర్తి కూడా అవధాన కవి ఎట్లా అనుకుంటే.
అందువల్ల రామదాసు గారు ఏం చెబుతున్నాడంటే, సిరులిడ సీత పీడలెగజిమ్ముటకున్ హనుమంతుడు ఆర్తి సోదరుడు సుమిత్రసూతి దురితంబులు మానుప రామనామముల్ కరుణదలిర్పమానవులగావగ పన్నిన వజ్రపంజరోత్కరము గదా భవన్ మహిమా దాశరథీ కరుణాపయోనిధి ధూర్జటి అష్టదిగ్గజాల్లో ఒకడైన ధూర్జటి గ్రహదోషంబులు దుర్నిమిత్తములు నీ కళ్యాణనామంబు ప్రత్యహమున్ బెర్కొను ఉత్తమోత్తముల బాధలు పెట్టగాను పునే అన్నాడు ఆయన. ఏ దైవాన్ని గురించి కవులు రాయడం మొదలు పెడతారో ఆ దైవాన్ని గొప్పగా చిత్రీకరించడం అనేటువంటిది అనాది నుంచి వస్తున్నటువంటి సంప్రదాయం. అది భక్తి అనేటువంటిది కొంచెం ముదిరి పాకాన పడితే రకరకాల మాటలు మాట్లాడుతుంటాం. మీరాబాయి అసలు ఎవరు లేరు, దేవుడు పోండి, ఒక్కడే శ్రీకృష్ణుడు ఒక్కడే. అంతేకాదు, ఇంకా గమ్మత్తైన మాట ఉంది, విచిత్రమైన మాట ఉంది. అందరూ స్త్రీలే, ఒక్కడే పురుషుడు, వాడే శ్రీకృష్ణుడు, పరమపురుషుడు, సౌందర్యవంతుడు, శరణాగత రక్షకుడు, మహానుభావుడు శ్రీకృష్ణుడు. కానీ మిగతా వాళ్ళందరి ఇదేంటండి, కాసేపేమో రాముడే దైవం అంటుంటుంది, కాసేపు కృష్ణుడే అంటుంటుంది, కాసేపు పరమేశ్వరుడే అంటుంటుంది. ఎట్లా అండి, ఏమిటండి అదే మరి అంటే? ఒక్కొక్కడు మానవుడు పోని భక్తుడైనటువంటి వాడు ఎంచుకోవాలి. మరి దైవం ఒకడే అంటున్నారు, మరి ఇన్ని రకాలుగా మాట్లాడుతున్నారు అంటే అందుకనే మరి అద్వైత సిద్ధాంతకర్తలు ఒకటే మాట చెబుతారు, చూడండి నాయన, శక్తి అనేటువంటిది ఒకటి ఉంది. సరే, విశిష్టాద్వైతం దీని మార్గం వేరు. శక్తిని నమ్మేవాడు శక్తిని నమ్ముతారు. నిజంగా చెప్పాలంటే బాలా త్రిపుర సుందరి, ఆ వెంకటేశ్వరుడు అనే అనుకునేటువంటి మనము మరి శక్తేగా, కాదని ఎవరు అనగలరు? కాబట్టి అయ్యా, సంపదలు ఇవ్వాలంటే నీ భార్య, మాకున్నటువంటి ఈ పీడలు, బాధలు, రోగాలు, నొప్పులు పోవాలంటే నీ దాసుడు రామదాసు హనుమంతుడు. మాకున్న ఆర్తి ఏదైనా కొన్ని ప్రతివాడికి కూడా ఏవో ఆర్తి ఉంటుంది. నీ సోదరుడు సుమిత్రసూతి, సౌమిత్రి అంటాం కదా. మరి లక్ష్మణుడు దురితంబులు సమస్తములైనటువంటి పాపాలు. అందుకనే రామ ఎన్న రాదు పాపంబు, రామ ఎన్న రాదు భయం. చిన్న మాటల్లో రాముల వారిని గురించి, అసలు రాముడి మీద ఎన్ని శతకాలు వచ్చినాయండి. సరే, బాగా ప్రసిద్ధమైంది రామదాసు గారి శతకం. రాముడి మీద ఆయన యొక్క గొప్పతనము, వైశిష్యము, దాని మీద అనేకములైనటువంటి శతకాలు వచ్చినాయి. సరే, ఇంకా రామాయణములో ఆయన యొక్క కృత్యములు, ఆయన రాక్షస సంహరణ చేసి ఏ విధంగా ధర్మ సంస్థాపన ఎట్లా చేశాడు, మరి విభీషణుడికి ఏ విధంగా చెప్పాడుగా, హరుణకు, విభీషణుకు, అద్రిజకు, అందరికీ కూడా శరణన్న వారిని అందరిని కూడా కాపాడేటువంటి గుణం రామచంద్రమూర్తికి ఉందన్నారు కదా. కాబట్టి దురితములు సమస్తములైనటువంటి పాపములన్నీ కూడా మాన్పడానికి రామనామము చాలు. నామానికి, నామం అంటే ఈ నామం కాదు, దాన్ని చమత్కారంగా మాట్లాడుతుంటాం. రే వాడు నామాలు పెడతాడు రో, అది వేరు. మళ్ళా రామనామము నీ పేరు,
ఎందుకో ఒక అవ్యక్త ఆనందము. ఆ పక్షుల్ని కొట్టి ఒక పక్షి క్రోధిస్తుంటే చెప్పినటువంటి దాంట్లో ఆ శ్లోకంలో కూడా మరి ఎంత మా నిషాద అనేటువంటి దాంట్లో కూడా మా తర్వాత మరి రామ మర 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 అని రామ. అది ఏ విధంగా దాని వైశిష్ట్యం ఏందో ఎట్లా పండితులు ఈనాటికి ప్రవచనాల్లో మనం అంటే ఏదేమైనా రామనామానికి ఉన్నంత గొప్పతనం దాశరథి కరుణాపయో